నెక్స్ట్ సో ఇది మనకి టార్గెట్ మిషన్లో యూజ్ అవుతుంది అనమాట. మనకి ఇప్పుడు అటాకర్ మిషన్ చూసుకోవాలి, ఇది మనం టెస్ట్ చేయడానికి. సో దానికోసం అని చెప్పి మనకి ఖాళీ లైనక్స్ ఆల్రెడీ డౌన్లోడ్ చేసాం కాబట్టి డౌన్లోడ్స్లో కంప్రెస్డ్లో ఖాళీ లైనక్స్ మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటాం అనమాట. సో ఇది కూడా సేమ్ కంప్రెస్డ్ ఖాళీ లైనక్స్ అనే ఒక ఫోల్డర్లోకి ఇది ఎక్స్ట్రాక్ట్ అవుతుంది అనమాట. రీసెంట్గా ఇది విండోస్ 11లో ప్రాబ్లమో లేకపోతే ఖాళీ లైనక్స్ ఫైల్ ప్రాబ్లమో తెలియదు, బట్ ఇది ఎక్స్ట్రాక్ట్ అవడానికి ప్రాబ్లం అవుతుంది అనమాట. సో ఇది టైం పడుతుంది ఎక్స్ట్రాక్ట్ అవ్వడానికి. సో ఇది ఎక్స్ట్రాక్ట్ అయిన తర్వాత ఏంటంటే .ovi ఫైల్ కానీ మనకు వచ్చిందండి. ఇన్ కేస్ టొరెంట్ ఆప్షన్ యూజ్ చేసి మనం లైనక్స్ వెబ్సైట్ నుంచి ఖాళీ లైనక్స్ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేస్తుంటే .ovi ఫైల్ వస్తుంది. డైరెక్ట్గా డబుల్ క్లిక్ చేస్తే మనకి వర్చువల్ బాక్స్లో ఓపెన్ అయిపోతుంది అనమాట. లేదంటే ఇక్కడ ఉంది కదా, ఇక్కడ ఇంపోర్ట్ అనే ఒక ఆప్షన్ వస్తుంది. ఇక్కడ టూల్స్ సెలెక్ట్ చేసాను. ఇక్కడ మెటాస్ప్లాయిటబుల్ అయితే దీనికి సంబంధించిన ఆప్షన్స్ వస్తాయి. టూల్స్ మీద క్లిక్ చేస్తే జనరల్ వర్చువల్ బాక్స్ సంబంధించిన ఆప్షన్స్ అనమాట. అప్పుడు మనం ఇక్కడ ఇంపోర్ట్ మీద క్లిక్ చేసి ఫోల్డర్ ఓపెన్ చేసి డైరెక్ట్గా .ovi ఫైల్ ఏదైతే ఉంటుందో ఖాళీ లైనక్స్ ovi ఫైల్ అది ఇక్కడ ఓవి అని ఉంది కదా, .ovi కానీ .ovf ఫైల్ డైరెక్ట్గా ఓపెన్ చేస్తే ఆటోమేటిక్గా ఇంపోర్ట్ అయిపోతుంది అనమాట. మనం ఇప్పుడు మెటాస్ప్లాయిటబుల్ 2కి ఇచ్చినట్టు డీటెయిల్స్ అన్ని ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇన్ కేస్ ఓవి ఫైల్ కానీ ఓవిఎఫ్ ఫైల్ కానీ మనకి రాకపోతే అప్పుడు మళ్ళీ సేమ్ ప్రాసెస్. ఇక్కడ ఖాళీ లైనక్స్ కూడా న్యూ మీద క్లిక్ చేసి ఇక్కడ ఒక నేమ్ ఇవ్వాలి, తర్వాత ప్రాసెస్ ఫాలో అనమాట. ఖాళీ లైనక్స్ అనేద్దాం ఇక్కడ. సో లైనక్స్ బేస్డ్ సిస్టమ్ ఇక్కడ సేమ్ మనం అదే ఇవ్వచ్చు, లైనక్స్ 64-bit, ఒరాకిల్ లైనక్స్ 64-bit కానీ డిఫాల్ట్గా వచ్చింది ఏదైనా యూజ్ చేయొచ్చు అనమాట. ఇక్కడ 64-bit అయితే సరిపోతుంది, ఏదైనా వర్క్ అవుతుంది. బట్ నేను ఖాళీ లైనక్స్ అనేది కొంచెం డిబైన్డ్ బేస్డ్ సిస్టమ్ అనమాట. నేను ఇక్కడ డిబిఎన్ 64-bit అయినా ఇవ్వచ్చు అనమాట. ఇక్కడ ఇవి మీరు సెలెక్ట్ చేసే దాన్ని బట్టి ఇక్కడ లోగోస్ చేంజ్ అవుతూ ఉంటాయి అనమాట. సో ఇక్కడ మీరు ఇందాక ఒరాకిల్ ఇచ్చి ఉంటే ఇక్కడ పెంగ్విన్ టైప్ సింబల్ వస్తుంది, ఇక్కడ డిబిఎన్ సెలెక్ట్ చేస్తే ఇట్లాంటి సింబల్ వస్తుంది. నెక్స్ట్ మీద క్లిక్ చేస్తాను. సో ఖాళీ లైనక్స్కి మినిమం 2 GB అవసరం అవుతుంది, ఇది ఉంచవచ్చు. మీరు లేదు అడిషనల్గా నాకు కావాలి అనుకుంటే 4 GB అయినా ఇవ్వచ్చు అనమాట. మీరు ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు. 4096 అండ్ ప్రాసెసర్స్ 2 ప్రాసెసర్స్ ఉంటే బాగుంటుంది. మీరు దాన్ని ఎలా యూజ్ చేస్తారు ఖాళీ లైనక్స్ అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. సో నేను ఇక్కడ 2 ప్రాసెసర్స్ సెలెక్ట్ చేశాను ప్లస్ 4 GB. మీరు ఇక్కడ క్యాలిక్యులేట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. 1024 GB ఈజ్ ఈక్వల్ టు 1024 MB ఈజ్ ఈక్వల్ టు 1 GB కదా. సో 1024 ఇంటూ నాకు ఒక 4 GB కావాలి కాబట్టి 4096 అంటే 4 GB సరిపోతుంది. సో ఇది ఖాళీ లైనక్స్ అనేది ఎక్స్ట్రాక్షన్ కంప్లీట్ అయ్యింది. ఇక్కడ క్యాన్సిల్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు మీరు ఖాళీ లైనక్స్ ఫోల్డర్లోకి వెళ్ళండి. సో ఇక్కడ వర్చువల్ మెషిన్ డెఫినేషన్ VMD అనే ఒక ఫైల్ వచ్చింది. ఇక్కడ VDA వర్చువల్ డిస్క్ ఇమేజ్ అని ఇక్కడ ఒక ఫైల్ వచ్చింది అనమాట. సో డబుల్ క్లిక్ చేసి చూద్దాము ఓపెన్ అవుతుందో లేదో. ఓకే, VDA ఇమేజ్ రాలేదు. నెక్స్ట్ వర్చువల్ బాక్స్ మెషిన్ డెఫినేషన్ VMD వచ్చింది కదా, దీన్ని డబుల్ క్లిక్ చేద్దాము. సో ఇది ఇంపోర్ట్ అయింది VMD. ఇందాక మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ డౌన్లోడ్స్లో కంప్రెస్డ్ మెటాస్ప్లాయిటబుల్. సో దీంట్లో ఏంటంటే VMDK ఫైల్ అని ఉంది ఇక్కడ, అండ్ డౌన్లోడ్స్ కంప్రెస్డ్ ఖాళీ లైనక్స్ ఫోల్డర్లో VMD ఫైల్ ఉంది. సో సిమిలర్ ఫైల్స్ అనమాట. సో ఇక్కడ మనం ఇప్పుడు ఖాళీ లైనక్స్ సెలెక్ట్ చేశాను. సెట్టింగ్స్లోకి వెళ్ళండి. ఇందాకట్లాగానే USB డిసేబుల్ చేయండి కంట్రోలర్, నెట్వర్క్ బ్రిడ్జ్డ్ అడాప్టర్ పెట్టండి. సేమ్ నెట్వర్క్లో ఉంటాయి. ఇప్పుడు మెటాస్ప్లాయిటబుల్ ఖాళీ లైనక్స్ అండ్ నా మెయిన్ మిషన్ కూడా సేమ్ నెట్వర్క్లో ఉంటుంది అనమాట. ఓకే పైన క్లిక్ చేయండి. సో ఇక్కడ సెట్టింగ్స్లోకి వెళ్ళి స్టోరేజ్ ఖాళీ లైనక్స్ ఉంది కదా, ఇది సెలెక్ట్ చేసి నేను ఇక్కడ చూజ్ ఏ డిస్క్ ఫైల్ అని ఉంది, ఇది సెలెక్ట్ చేయండి. డైరెక్ట్గా స్టార్ట్ చేసి చూడండి. ఇన్ కేస్ స్టార్ట్ అవ్వకపోతే ఇక్కడ VDA అని ఉంది కదా, వర్చువల్ డిస్క్ ఇమేజ్. సో ఇది డౌన్లోడ్స్లోనే ఉంది. డౌన్లోడ్స్ కంప్రెస్డ్ ఖాళీ లైనక్స్ ఫోల్డర్ వర్చువల్ డిస్క్ ఇమేజ్ ఉంది కదా, ఓపెన్ పైన క్లిక్ చేద్దాము. క్లిక్ ఆన్ ఓకే. సో ఇప్పుడు నేను ఇది ఈ మిషన్ స్టార్ట్ చేయడానికి ట్రై చేస్తాను ఖాళీ లైనక్స్.
స్టార్ట్ అవుతుంది. కొంచెం టైం పడుతుంది అనమాట బూటప్ అవ్వడానికి మీ సిస్టమ్ కాన్ఫిగరేషన్ని బేస్ చేసుకొని. సో ఇది రావడంతో మెషిన్ ఒక చిన్న సైజులో వస్తుంది అనమాట, స్క్రీన్ సైజ్. ఇన్ కేస్ పెరగాలి అనుకుంటే మీకు కానీ ప్రాపర్గా డ్రైవర్స్ అన్ని ఇన్స్టాల్ అయ్యి ఉంటే జస్ట్ మీరు ఇక్కడ ఈ ఆప్షన్ ఉంది కదా, విండోస్ చిన్న సైజ్ చేసి మళ్ళీ ఒకసారి మ్యాక్సిమైజ్ చేశారనుకోండి ఇది ఫుల్ స్క్రీన్ వస్తుంది అనమాట. సో ఫస్ట్ నేను లాగిన్ అవుతాను. సో డిఫాల్ట్ యూజర్ నేమ్ ఆఫ్ ఖాళీ లైనక్స్ ఏంటంటే లేటెస్ట్ వర్షన్స్కి స్మాల్ లెటర్స్లో కేఏఎల్ఐ. ఇంతకుముందు ఓల్డర్ వర్షన్స్లో అయితే ROOT అని ఉండేది, దీనికి మాత్రం కేఏఎల్ఐ ఎంటర్ చేయాలి. సో ఇదనమాట, ఇది మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 2024.1 ఇది లేటెస్ట్ వర్షన్ ఆఫ్ ఖాళీ లైనక్స్ అనమాట. సో దీనికి ఇమేజ్ ఎలా ఉంది, ఈ ఇమేజ్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట. కొత్త వర్షన్స్ వాళ్ళు రిలీజ్ చేసేటప్పుడు ఈ ఇమేజ్ డెస్క్టాప్ డిఫాల్ట్ ఇమేజ్ అనేది చేంజ్ చేస్తుంటారు. సో నేను ఇక్కడ ఈ విండో సైజ్ అనేది తగ్గించి మళ్ళీ మ్యాక్సిమైజ్ చేస్తే ఫుల్ స్క్రీన్ వస్తుంది అనమాట. సో ఇది సింపుల్. ఇన్ కేస్ ఇవి కానీ ఫుల్ స్క్రీన్ రాకపోతే ఒక ప్రాసెస్ ఉంటుంది, డివైజెస్లోకి వెళ్ళి ఇన్సెట్ గెస్ట్ ఆడిషన్ సిడి ఇమేజ్ అని మీద క్లిక్ చేస్తే దీని డెస్క్టాప్ పైన ఒక ఫైల్ క్రియేట్ అవుతుంది, లేదంటే వేరే ఫోల్డర్స్లో క్రియేట్ అవుతుంది, రూట్ ఫోల్డర్ కానీ లేకపోతే హోమ్ ఫోల్డర్ ఇక్కడ. సో ఆ ఫైల్ని మనం టెర్మినల్లో రన్ చేస్తే అప్పుడు ఫుల్ స్క్రీన్ వస్తుంది అనమాట. ఇన్ కేస్ ఇవి కానీ మీరు వర్చువల్ మిషన్ విండోస్ మిషన్ అయి ఉంటే డివైజెస్లోకి వెళ్ళి ఇన్సెట్ గెస్ట్ ఆడిషన్ సిడి ఇమేజ్ పైన క్లిక్ చేస్తే డెస్క్టాప్ పైన ఒక .exe ఫైల్ అనేది ఉంటుంది, దాన్ని ఎగ్జిక్యూట్ చేసి సిస్టమ్ రీస్టార్ట్ చేస్తే లేకపోతే ఎగ్జిక్యూట్ చేసినా కానీ ఫుల్ స్క్రీన్ వస్తుంది అనమాట. సో ఇదైతే సింపుల్గా స్క్రీన్ సైజ్ చిన్నగా చేసి మ్యాక్సిమైజ్ చేస్తే సరిపోతుంది అనమాట. సో ఇది మన ఖాళీ లైనక్స్.